నిజంగా పరిశుద్ధాత్ముడా, ఒకవేళ నువ్వే నా గర్భంలోకి వచ్చి యేసు ప్రభు రక్షకుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడంటే ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని కష్టాలైనా, ఎంత మరణమైనా నేను నిలబడతాను. స్తోత్రం కలుగునుగా. అలా నిలబడండి. అలా నిలబడి 9 నెలలు ఇంట్లో స్థలము లేక, అత్తగారింట్లో స్థలము లేక, సత్రంలో స్థలము లేక, పశువుల పాకలో అక్కడ కూడా స్థలము లేక యేసు ప్రభుని పశువుల తట్టులో పడుకోబెట్టి, మరి వీళ్ళు ఎక్కడ పడుకున్నారు? ఆయనే ఉంది. నువ్వు పశువుల పాక చేస్తున్నావు, లైటింగ్లు పెడుతూనే ఉన్నావు, యేసు ప్రభుని చూపిస్తూనే ఉన్నారు. సరే, యేసు ప్రభు పశువుల తట్టులో మంచిగా పండుకున్నాడు, బాగానే. మరి వీళ్ళిద్దరు ఏడ పండుకొని ఉంటారు? పశువుల పాకలో కుర్చీలు ఉంటాయా? మంచాలు ఉంటాయా? అసలు పశువుల పాకలో ఈ కూర్చోడానికి కూడా ఏమీ ప్యాడ్ ఉంటుంది, అక్కడ పాస్ ఉంటుంది, గడ్డి ఉంటుంది, పెండ ఉంటుంది, వాసన ఉంటుంది, కంపు ఉంటుంది, గేదెలన్నీ ఎట్టబట్టి అక్కడ కూర్చోడానికి స్థలం ఉండదు, నిలబడడానికి స్థలం ఉండదు, పడుకోవడానికి స్థలం ఉండదు. నిండు